హలో నమస్తే, నేను మీ గగన్. ముందుగా మనోనేత్రం కార్యక్రమానికి స్వాగతం. మీరు జీవితంలో సంతోషంగా ఉన్నారా, లేక బాధలో కూరుకుపోయారా? ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు లేదా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఇవన్నీ ఆ టైంలో మీరు తీసుకునే వైఖరిని అంటే యాటిట్యూడ్ని బేస్ చేసుకొని ఉంటాయంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ఎం శైలజ గారు. ముఖ్యమైన సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలే మన వైఖరులు, అదే మన యాటిట్యూడ్ని డిఫైన్ చేస్తాయని చెబుతున్నారు. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, అసలు మనం వాటి నుండి ఎలా బయటపడాలి, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా గుర్తించాలి, అసలు వాటి ఎలా ఫిక్స్ చేయాలి, ఈ విషయాలపై మనకు మరింత అవగాహన కల్పించేందుకు సైకాలజీలో ఎంఎస్సీ చేసి మానవత ఎన్జిఓ చైల్డ్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్న ఎం శైలజ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, ఇవాళ మీరు మా స్టూడియోకి పిచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎక్కువగా యువతలో యాటిట్యూడ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అంటే ఏంటి, అది ఎలా డెవలప్ అవుతుందా? యాటిట్యూడ్ అనేది సైకాలజీ పరిభాషలో చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ టెండెన్సీ టు ఎవాల్యుయేట్ థింగ్స్ ఇన్ ఎ సర్టెన్ వే. అంటే ఏబీసీ ఆఫ్ యాటిట్యూడ్ అంటారు. ఏబీసీ అంటే ఎఫెక్ట్స్, నెక్స్ట్ బిహేవియర్ అండ్ కాగ్నిషన్. అంటే మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే హౌ వి పర్సీవ్ ద థింగ్స్, దానికి మనం ఎలా ఫీల్ అవుతాము, దాన్ని మనం ఎలా రియాక్ట్ అవుతాము అని చెప్పేదే యాటిట్యూడ్. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ యాటిట్యూడ్ మెయిన్లీ పిల్లలకి వాళ్ళ స్వతహాగా ఏమీ తెలియదు. దే డెవలప్ ఇట్ ఫ్రమ్ ద పేరెంట్స్కి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. దాని ప్రభావితంతోనే యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. అదే పిల్లలు నేర్పిస్తారు. సో పిల్లలకి బేసిక్గా తెలియదు కాబట్టి దే లెర్న్ ఇట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. స్కూల్లోకి వెళ్ళినప్పుడు టీచర్స్ ద్వారా, తన పక్కనున్న పిల్లల ద్వారా, వాళ్ళు ఉంటున్న సరౌండింగ్స్తో, సొసైటీ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే మేడం, ఒక ప్రవర్తనను అంటే బిహేవియర్ను యాటిట్యూడ్ ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు యాటిట్యూడ్ అంటే మనం ఎలా తీసుకుంటాము, ఎలా దాన్ని ఫీల్ అవుతాం, అంటే ఎమోషన్, దానికి ఎలా ఎమోషన్ అటాచ్ అయి ఉంటుంది. దీన్ని మనం బయటికి ఎక్స్పోజ్ చేసేది బిహేవియర్ ద్వారానే మనం ఎక్స్పోజ్ చేస్తాము. సో పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం పంపిస్తారో అదే వాళ్ళు బిహేవ్ చేస్తారు. అది బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి సర్టన్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. స్కూల్లో కానీ ఎన్ని చోట్ల కొన్ని వాటిలో వాళ్ళకి గుడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ గుడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు దే ఫీల్ ఇట్ వెరీ హ్యాపీ. అదే సర్టన్గా వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు దే ఫీల్ ఇట్ కొంచెం ఫియర్ఫుల్గాను. కొంచెం పిల్లలు ఎమోషన్స్ని దాచుకోలేరు. వాళ్ళ ఎమోషన్స్ టూ వేస్గా ఎక్స్పోజ్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఫియర్లో ఎక్స్పోజ్ చేస్తారు, ఇంకొకటి యాంగర్తో ఎక్స్పోజ్ చేస్తారు. ఇట్లా బిహేవియర్ పాజిటివ్ సైడ్గా ఉంటే అది పాజిటివ్ యాటిట్యూడ్ అవుతుంది. అదే బిహేవియర్ నెగిటివ్ సైడ్లో ఉంటే అది నెగిటివ్ యాటిట్యూడ్ అవుతుంది. అంటే మేడం, మనం పర్టికులర్గా పాజిటివ్ యాటిట్యూడ్ అని లేదంటే ఇది నెగిటివ్ యాటిట్యూడ్ అని మనం ఎలా గుర్తించాలి పిల్లల్లో? పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఇట్ ఈస్ ఎ మెంటల్ అవుట్లుక్ ఆఫ్ పాసిబిలిటీస్ని, సొల్యూషన్స్ని, ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండటము, రాదర్ దెన్ సీయింగ్ ఫెయిల్యూర్స్ అండ్ ప్రాబ్లమ్స్. మనం దాన్ని ప్రాబ్లమ్గాను లేకపోతే ఫెయిల్యూర్గాను చూడము. దాన్ని ఏంటంటే ఛాలెంజింగ్ యాక్సెప్టింగ్ ఛాలెంజెస్గా చూస్తాము. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతము వాళ్ళు దే లెర్న్ ఇట్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్స్. వాళ్ళ ఫెయిల్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లేకపోతే తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాడు ఎక్కడ మిస్టేక్ చేశాడు అనేది వాడు చెక్ చేసుకుంటాడు. దాని ప్లానింగ్లో ట్రబుల్ ఉందా, లేకపోతే వాడి ప్రిపరేషన్లో ట్రబుల్ ఉందా, వాడి ఎక్కడ డిఫెక్ట్ ఉందని వాడు చెక్ చేసుకొని నెక్స్ట్ టైం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఆ ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు తనకి హీ కెన్ సీ సక్సెస్. సెకండ్ థింగ్ వచ్చేసేసి పాజిటివ్ యాటిట్యూడ్లో మెయిన్గా దే బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు దాని సక్సెస్ వస్తుందని ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు. రైట్ మ్యామ్. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే లైఫ్లో సక్సెస్ అనేది మనం చూడొచ్చు అంటారు? డెఫినెట్గా మేడం. పాజిటివ్ యాటిట్యూడ్లో ఇంకా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళతో ఉన్న పియర్ గ్రూప్ని కూడా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తారు మేడం. సపోర్ట్ చేస్తారు. వాళ్ళ స్ట్రెంగ్త్స్ని ఫోకస్ చేస్తారు మేడం. ఎక్కువగా వీక్నెస్ అనే దాన్ని పక్కన పెట్టేసి స్ట్రెంగ్త్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి మరి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ రావా అంటే వస్తాయి వీళ్ళకి కూడా. వీళ్ళకి వచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్ని వీళ్ళు ఎలా చూస్తారు అంటే
దే టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీగా తీసుకుంటారు. టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం కామ్గా ఉండి రిలాక్స్డ్ మోడ్లో ఉండి అసలు సిచ్యువేషన్ ఎలా ఎటు టర్న్ అవుతుంది ఏంటి అని తెలుసుకున్నాక అప్పుడు వాళ్ళు దాన్ని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దెన్ దే టర్న్ ఇట్ యాజ్ సక్సెస్. ఎస్ మ్యామ్. అంటే ఇంకా వాట్ అబౌట్ నెగిటివ్ యాటిట్యూడ్ మ్యామ్? అంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఎలా పిల్లల మీద అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఇట్ ఈస్ అన్ సీయింగ్ ఇట్ ఈస్ ఎ మెంటల్ అవుట్లుక్ ఆఫ్ బ్యాడ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ అన్డిజైరబుల్ అప్రోచ్ అంటారు. అంటే ఇప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్ మెయిన్గా డెవలప్ అవడానికి రీజన్స్ ఏంటంటే మేడం, నెగిటివ్ పాస్ట్ బ్యాక్గ్రౌండ్స్, ఇంకొకటి వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ అండ్ లో మోటివేషన్ వాళ్ళల్లో, అండ్ సర్టెన్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఫ్యామిలీలో వచ్చే డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. పీర్ గ్రూప్ ప్రెషర్ ఒకటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్రిటిసిజం. ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఏంటంటే తీవ్రమైన నెగటివ్ ప్రభావం వాళ్ళ మీద చూపుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే దాని నుంచి బయటికి రాలేరు, దాని యొక్క రీజన్ కనుక్కోలేరు. సో వాళ్ళు దానివల్ల ఏంటంటే నెగిటివ్ సెన్స్లో లేదా మెయిన్గా పిల్లల్లో ఎమోషన్ 2 టైప్స్ ఉంటుందని చెప్పాను కదా మేడం. వాళ్ళు పిల్లల ఎమోషన్ని ఐదర్ యాంగర్ రూపంలో లేదంటే లోన్లీనెస్, ఫియర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫియర్ రూపంలో ఉంటే కనుక అది యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ రూపంగా వెళ్తుంది. అదే కనుక వాళ్ళు యాంగర్ రూపంలో ఉంటే కనుక వాళ్ళు దాన్ని అగ్రెసివ్నెస్, టెంపర్ టాంట్రమ్స్ ఇలాంటివి వాళ్ళు డెవలప్ అవుతాయి. రైట్ మ్యామ్. అంటే నెగిటివ్ యాటిట్యూడ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే పిల్లల మీద మోస్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఒక థాట్ నెగిటివ్ కనుక వచ్చినట్లయితే ఆ ఇంపాక్ట్ వాళ్ళ స్టడీస్ మీద ఉంటుంది, వాళ్ళ కెరీర్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి మీరు ఏమంటారు? వెల్ సెడ్ మేడం. ఇక్కడ ఏంటంటే మేడం నెగిటివ్ యాటిట్యూడ్ పిల్లల్లో వాళ్ళకి తెలియదు మేడం అది నెగిటివ్ యాటిట్యూడ్ అని. ఫస్ట్ థింగ్ వాళ్ళు దేనికి భయపడుతున్నారో లేకపోతే దేనికి కోప్పడుతున్నారో వాళ్ళకి తెలియదు సిచ్యువేషన్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది. సో ఈ నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్న పిల్లల్లో ఆలోచన తీరు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఒక నమ్మకం ఉండదు, వాళ్ళు ఒక లో మోటివేషన్తో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయంలోనూ వాళ్ళు ఫాల్ట్స్ వెతుకుతుంటారు. ఏదైనా కొత్త విషయం ఛాలెంజింగ్ తీసుకోవాలన్నా దే డోంట్ కమ్ ఫ్రంట్. వాళ్ళు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వాళ్ళని ఒక కొత్త ఛాలెంజ్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయనీదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మిస్టేక్ జరిగినా అని చేస్తే దే ట్రై టు బ్లేమ్ అదర్స్, వాళ్ళు ఇంకొకరిని బ్లేమ్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళని ఏం చేస్తాయంటే ఒక కొత్త దాన్ని చూడటానికి అవకాశం ఇవ్వనివ్వదు. రైట్ మ్యామ్. అంటే స్కూల్ పిల్లలు సాధారణంగా స్కూల్ దశ నుండే ఆ పిల్లల్లో ఒక యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే స్కూల్ పిల్లల్లో పర్టికులర్గా ఎలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్? స్కూల్ పిల్లల్లో మేడం యాక్చువల్గా పేరెంట్సే కదా మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఇక్కడ. ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్నే వీళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలిసినది అయితే వాళ్ళు బిలీవ్ చేసిన దాంట్లో ఎంతవరకు దాంట్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది పేరెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. మోరోవర్ ఇక్కడ వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ హోమ్ నుంచి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి స్కూల్ వాళ్ళు వచ్చేదని. ఆ స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో వచ్చే పిల్లలతో వాళ్ళు టీచర్స్తో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా కనపడినప్పుడు దే ఫస్ట్ గెట్ డౌట్తో పాటు ఫియర్ వస్తుంది వాళ్ళకి. ఏంటి మన అమ్మ ఇలా చెప్పారు కదా ఇంట్లో మనకేంటి ఇక్కడ చూస్తే డిఫరెంట్గా ఉంది ఏంటి అని అదొక కాన్ఫ్లిక్ట్గా కనపడుతుంది వాళ్ళకి. అది దే కాంట్ ఫైండ్ ద సొల్యూషన్ దేర్. వాళ్ళ ఇమీడియట్గా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగను లేరు, దాన్ని రిజాల్వ్ చేసుకోను లేరు. దాన్ని వాళ్ళ లోపల ఒక భయం కింద పెట్టేసుకుంటారు. ఇంకొకటి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేడం పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు టీచర్స్ వాళ్ళని కొంచెం కోప్పడినప్పుడు ద పేరెంట్స్ షుడ్ నాట్ టేక్ యాక్షన్ దేర్. వాళ్ళే టీచర్స్ దగ్గరికి వెళ్ళి యూ డోంట్ బీట్ మై చైల్డ్, మా అబ్బాయి నేను కొట్టద్దు, మీరు మా అబ్బాయిని ఏం చేయొద్దు, మా అబ్బాయి భయపడిపోతున్నాడు, స్కూల్కి రావాలంటే ఇది అవుతున్నాడని పేరెంట్సే వీళ్ళని వెనక వేస్తుంటే హౌ కెన్ ఏ టీచర్ టేక్ యాక్షన్ ఆన్ ద చైల్డ్? రైట్ మ్యామ్, రైట్. దట్ సో అప్పుడేమవుతుందంటే చైల్డ్లో కూడా ఎస్ మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు చేస్తుంది రైట్ అనే కాన్సెప్ట్లోకి పేరెంట్స్ కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ పేరెంట్స్ కూడా చైల్డ్లో
వాడు ఒక సిచ్యువేషన్ తప్పు చేసినప్పుడు టీచర్ విల్ గివ్ ఎ పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ నుంచి వాడు తెలుసుకోవాలి, అది వాడి ఫ్యూచర్లో వాడికి ఉపయోగపడుతుంది అనేది పేరెంట్స్ కూడా ఆలోచించాలి. అక్కడ వాడిని ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ప్యాంపర్ చేయటం వల్ల వాట్ హీ హ్యాస్ టు లెర్న్ ఈజ్ నాట్ బీయింగ్ లెర్న్ దేర్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ లెర్న్ మీన్స్ హౌ కెన్ హీ గెయిన్ నాలెడ్జ్? ఎస్ మ్యామ్, యు ఆర్ కరెక్ట్. అంటే మ్యామ్ ఇది ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్లో కూడా ఎలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అంటే అసలు కాలేజ్ స్టూడెంట్ అంటేనే ఇప్పుడు ఎలా చెప్తారంటే ఇదే నా యాటిట్యూడ్, నేను ఇంతే అనే దోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు కాలేజ్ స్టూడెంట్స్లో ఎలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి మ్యామ్? ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళని పేంపర్ చేసి వాళ్ళు ఏం తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకొని ఇవ్వట్లేదు మేడం. ఇక్కడ తెలుసుకోని విషయాలు ఇంకా వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే కాలేజ్కి వచ్చేసరికి వాళ్ళ టైం అంతా కూడా ఎక్కువసేపు కాలేజ్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే కాలేజ్కి వచ్చినాక హీ ఈజ్ నైదర్ అన్ అడల్ట్ నార్ ఎ చైల్డ్, హీ ఈజ్ ఇన్ బిట్వీన్. దట్ మీన్స్ హీ కెన్ సీ బట్ హీ కాంట్ గెస్. తను కంప్లీట్గా హీ హాజ్ నాట్ గెయిన్ నాలెడ్జ్. రైట్ మ్యామ్, అంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ స్టేజ్లో లేదు. దే కాంట్ టేక్ డెసిషన్స్ కంప్లీట్లీ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే దే ఫీల్ దట్ దే ఆర్ అడల్ట్స్. ఆ స్టేజ్లో వచ్చేసి వాళ్ళు అడల్ట్స్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఫీల్ అయిన దాన్ని బట్టి వాళ్ళు కాలేజ్కి వెళ్ళినాక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దే ఆస్క్ ఫ్రెండ్స్ సజెషన్ అడుగుతారు. ఆ ఫ్రెండ్కి కూడా అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని బట్టి వీళ్ళు యాక్ట్ చేస్తారు. రైట్, అంటే సేమ్ ఏజ్ కాబట్టి వాళ్ళకు కూడా అంత అవగాహన ఉండదు. అంటే ఈ విషయం నేను తీసుకుంటే తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా అవగాహన, రిపర్కేషన్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అది మళ్ళీ నెగిటివ్గా ట్రిగర్ ఆన్ అయితే ఆ చెప్పిన ఫ్రెండ్ ఉండడు. డెసిషన్ ఇక్కడ తిని ఏదైతే తీసుకున్నాడో తిని ఇంపాక్ట్ అవుతాడు. ఇదే నెగిటివ్ యాటిట్యూడ్ తిని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎకడమిక్స్ ప్రెషర్ ఒకటి ఉంటుంది మేడం. కాలేజ్కి వెళ్ళినాక వాళ్ళకి వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళు ఫోకస్ చేసుకోవాల్సిన దీని మీద ఈ ప్రెషర్ కూడా వాళ్ళకి బాగా స్ట్రెస్గా కన్వర్ట్ అవుతుంది. వాళ్ళు కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇంత బర్డెన్ ఫేస్ చేయలేక స్కూల్లోకి వచ్చేసరికి హెల్దీ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక్కసారిగా కాలేజ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఇంటర్వ్యూ చూసుకుంటే కనుక వాళ్ళకి ఎంసెట్స్ అని జేఈటీ కోచింగ్స్ అని వీటి వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రెషర్ తీసుకోవటం వల్ల వాళ్ళ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్కి లోనవుతున్నారు పిల్లలు చాలా వరకు కూడా. సో ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా, దే ఫైండ్ సర్చ్ ఇన్ సోషల్ మీడియా. వాళ్ళకుండే డౌట్స్ని కానీ ఏదైనా సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటారు. ఆ సోషల్ మీడియా ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ ఏ రాంగ్ ఒపీనియన్. ఎస్ మ్యామ్, ఎస్. దే షుడ్ నాట్ రిలై ఆన్ ద సోషల్ మీడియా ఆల్సో. అవును మ్యామ్, అంటే ఇప్పుడు ఉన్న యువత ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముకొని ఉంటున్నారు. అంటే ఫ్రెండ్ని అడుగుదామా లేదంటే పేరెంట్స్ని అడుగుదామా అన్న దానికంటే డైరెక్ట్గా నాకు ఇందులో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది కదా అన్న థాట్లో ఉన్నారు. అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కూడా డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో దే ఆర్ బైపాసింగ్ దర్ పేరెంట్స్ మేడం. ఎందుకంటే అమ్మ మీకు తెలియదమ్మా, ఇప్పుడు అక్కడికి ఏంటంటే దే ఆర్ ట్రీటింగ్ పేరెంట్స్ యాజ్ అన్ఎడ్యుకేట్స్ దేర్. మీకు తెలియదమ్మా, మీకు ఎప్పుడు లేవమ్మా ఇవి, మా అప్పుడు ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, మీకు చెప్పలేరు అని పేరెంట్స్ని దే ఆర్ థింకింగ్ పేరెంట్స్ యాజ్ లెస్సర్ అక్కడ వాళ్ళు. ఎస్ ఎస్, అంటే నిజంగా చెప్పాలంటే తెలివితేటల కంటే యాటిట్యూడ్ ముఖ్యం అంటారా? డెఫినెట్గా మేడం. ఇప్పుడు యాటిట్యూడ్ అంటే ఏంటి, నీకు ఎంత ఇంటెలిజెన్స్ ఉంది అనేది కన్నా అది గుడ్ వేలో యాటిట్యూడ్లో ఉంటే కనుక దట్ గివ్స్ యూ సక్సెస్. ఇప్పుడు ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్ బట్ ఐఎమ్ ఆన్ ద నెగిటివ్ యాటిట్యూడ్ సైడ్, బట్ ఐ కాంట్ సీ సక్సెస్, మై కెరియర్ గెట్స్ హ్యాంప్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మేడం దీని గురించి ఒక అమెరికన్ సైకాలజిస్ట్ కెరోల్ డ్వెక్ అనే ప్రొఫెసర్ ఆమె షీ హాస్ డన్ లైఫ్ టైమ్ రీసెర్చ్ ఆన్ మైండ్ సెట్స్ మీద చేశారు మేడం. ఆవిడ మైండ్ సెట్స్ మీద రీసెర్చ్ చేసినప్పుడు షీ హాస్ ఫౌండ్ అవుట్ ద యాటిట్యూడ్ ఇస్ ద ప్రెడిక్టర్ ఆఫ్ యువర్ సక్సెస్ దాన్ యువర్ ఐక్యూ. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మేడం ఆవిడ ఇంకా కొంత ముందుకెళ్ళి ఇంకా కొంత రీసెర్చ్ చేసే దాంట్లో ఆవిడ ఫైండ్ చేసింది ఏంటంటే మైండ్ సెట్స్ అనేవి, యాటిట్యూడ్స్ అనేవి 2 టైప్స్గా తీసుకొచ్చారు మన 2 కేటగిరీస్గా. ఒక గ్రోత్ మైండ్ సెట్, ఒకటేమో ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ చేంజ్. అది ఎటువంటి చేంజెస్ కానీ ఎటువంటి ఛాలెంజెస్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయదు. ఎట్లా ఉంటుందో దానికే ఫిక్స్ చేసుకుంటారు. మార్పు అంటే భయంతో కూడుకుంటున్నారు మనం చాలా వరకు. ఇక్కడ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ దానికి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అందుకే షీ హాస్ ఫౌండ్ అవుట్ దట్ ఎ గ్రోత్ మైండ్ సెట్ కెన్ సీ రియల్ సక్సెస్ దెన్ ఎ ఫిక్స్డ్ మైండ్ సెట్ అని ఆవిడ ఫైండ్ అవుట్ చేశారు మేడం.
రైట్ మ్యామ్. అంటే ఏదైనా విషయంలో కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటే అది మన ఆలోచన విధానం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. డెఫినెట్గా లేదు నేను ఇలానే ఉంటాను అంటే అది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది డెఫినెట్గా మీరు చెప్పినట్లు. ఎస్ మ్యామ్. అంటే ఇంకా మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ని యాటిట్యూడ్ ఎలా ప్రభావితం చేస్తుందంట? పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది డెవలప్ అయ్యేదే యాక్చువల్గా ఇట్ ఫోకస్ ఆన్ మెయిన్ సపోర్ట్ యాటిట్యూడ్, దానికి మెయిన్ సపోర్ట్ మేడం పర్సనాలిటీ డెవలప్మెంట్. వితౌట్ యాటిట్యూడ్ దెర్ ఈస్ నో పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎందుకంటే పర్సనాలిటీ అంటేనే ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ప్లస్ క్వాలిటీ. On the other side we have said already attitude ante it is a combination of belief, feelings and behavior. ఇక్కడ రెండు యాటిట్యూడ్ పాజిటివ్ సైడ్లో ఉంటే కనుక ఇన్ దర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ దే కెన్ సీ ఏ కెరియర్ గ్రోత్, దే కెన్ సీ ఏ గుడ్ సక్సెస్. ఇన్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి మేడం. రైట్ మ్యామ్. అంటే చాలామంది పిల్లల్లో కూడా యాటిట్యూడ్ మార్చాలని చెప్పేసి పేరెంట్స్ కూడా చాలామంది, అంటే కొంతమంది ముఖ్యంగా మా పాప ఇలా ఉంది లేదా మా బాబు యాటిట్యూడ్ ఇంతే అని చెప్పేసి కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. అలాగే కొంతమంది ఇలా కాదు నువ్వు మార్చుకో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు పిల్లల్లో ఆ మార్పు రావాలంటే ముఖ్యంగా మనం ఎలాంటి పరిస్థితులను తీసుకురావాలి, ఎలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి? మేడం ఇక్కడ పేరెంట్స్కి కూడా యాటిట్యూడ్ అంటే ఏంటో క్లియర్గా తెలియదు మేడం. వాళ్ళ ఓన్ బిలీఫ్స్ని వాళ్ళ ఓన్ థాట్స్ని పిల్లల మీద రుద్దుతున్నారు, కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది చైల్డ్ యొక్క లైఫ్ మీద అనేది పేరెంట్స్ కూడా అవగాహన లేదు. వెన్ అ చైల్డ్ ఫేసెస్ ద సిచ్యువేషన్ దెన్ ఓన్లీ ద పేరెంట్స్ ఆర్ కమింగ్ టు నో దట్ మా అబ్బాయి ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఏంటి దీని ప్రాబ్లం. దాని ప్రాబ్లం యొక్క రూట్స్ అనేది పేరెంట్స్ దగ్గరే ఉంటుంది మేడం. పేరెంట్ హ్యాస్ టు రియలైజ్. ఇక్కడ ఏంటంటే చెప్పాలి అంటే చిల్డ్రన్ ఆర్ ద వరల్డ్స్ వాల్యుబుల్ రిసోర్సెస్ మేడం. వాళ్ళని మనం ఎంత వాల్యుబుల్ రిసోర్సెస్గా తయారు చేయాలంటే వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దెమ్. వాళ్ళకి విషయాల గురించి వాళ్ళకి అవగాహన పెంచే విషయంలో పేరెంట్స్ హ్యాస్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దెమ్. వాళ్ళకి ఏదో మనం పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేసాము, వాళ్ళకి అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళని వదిలేయటం కాదు. వాట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఇస్ ఎ గుడ్ వాల్యూ. వాళ్ళకు మంచి విలువలు నేర్పించాలి, వాళ్ళకి మంచి వాళ్ళ ఓన్గా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని డెవలప్ చేయగలగాలి, అండ్ వాళ్ళకి రెస్పెక్టింగ్ నేచర్ నేర్పించాలి. ఇవి నేర్పించినప్పుడే పేరెంట్స్ దే కెన్ గ్రో ఇన్, పిల్లలు కూడా ఒక మంచి సొసైటీలో పెరగలుగుతారు మేడం, విత్ పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండగలుగుతారు మేడం. రైట్ మ్యామ్. ఈ మోరల్స్ ఎథిక్స్ అనేవి డెఫినెట్గా పేరెంట్స్ నుంచే రావాలి. డెఫినెట్గా మేడం. అంటే పేరెంట్స్ కనుక సక్రమంగా అంటే వాళ్ళని సరైన రీతిలో కనుక పెంచలేదంటే డెఫినెట్గా ఇంపాక్ట్ రేపొద్దున సొసైటీ మీద కూడా ఉండే అవకాశం ఉందంట. తప్పకుండా. అసలు చాలా వరకు కూడా మేడం ఇప్పుడు సొసైటీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్స్ ఓన్లీ మేడం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మా వల్ల జరగలేదు అంటున్నారు, కానీ ఆ ఇంపాక్ట్ ఎక్కడి నుంచో వస్తూనే ఇక్కడ జరుగుతుంది. అది పేరెంట్స్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కరెక్షన్ చేసుకుంటూ ఇక్కడ ఇప్పుడున్న పేరెంట్స్ దే ఆర్ ఇన్ ఎ వెరీ బిజీ వరల్డ్ మేడం. బోత్ ద మదర్ అండ్ ఫాదర్ ఆర్ వర్కింగ్. ఇద్దరు వర్కింగ్ అవ్వటంతో they are not able to concentrate on the child, and moreover they leaving the child in the school itself and blaming the teachers. మీరు కదా చూసుకోవాల్సిన మోస్ట్ ఆఫ్ టైం మీ దగ్గర ఉంటున్న టీచర్ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తారు మేడం? అరౌండ్ 60 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు స్కూల్లో. 60 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్లో షీ కాంట్ లుక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఎస్ మ్యామ్, మీరు అన్నది కరెక్ట్. అంటే ప్రతి ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం అంటే అదేమంత ఈజీ, ఇట్స్ నాట్ పాసిబుల్. టీచర్ షీ హ్యాస్ టు అకాడమిక్స్ని కవర్ చేసుకోవాలి, షీ హ్యాస్ టు సీ దట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కండక్ట్ చేసుకుంటూ ఎక్కడ ఏదైనా చైల్డ్ కనుక ఏదైనా బ్లాకేజెస్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక షీ విల్ ఇన్ఫార్మ్ ద పేరెంట్స్. ఆ పేరెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్స్లో వచ్చే చేంజెస్ కానీ వాళ్ళ బిహేవియర్లో వస్తున్న చేంజెస్ని ఎగ్జామిన్ చేసుకొని ఇంటి దగ్గర వాళ్ళని కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వేర్ హీఈస్ ఫైండింగ్ ఏ ప్రాబ్లం అనేది వాళ్ళతో కూర్చొని కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళతో అనలైజ్ చేసుకొని వాళ్ళని దాన్ని కోపప్ చేసుకోవాలి మేడం. దాని నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చే విధంగా పేరెంట్స్ ట్రై చేయాలి. అట్లీస్ట్ పోనీ వాళ్ళకి టైం లేకపోతే ఏదైనా గుడ్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అది ప్రాబ్లమ్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని వాళ్ళు దే హ్యావ్ టు ట్రిగర్ దేర్. ఎస్, ఆ రూట్ స్టేజ్లో నుంచే కనుక తొలగించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుండే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ మేడం. అది ఇంపాక్ట్ తర్వాత కాలేజెస్ తర్వాత తన కెరియర్లోను ఇవి ఇట్లా తను సఫర్ అయినాక లాస్ట్లో వచ్చేసి హీ హ్యాస్ టు బ్లేమ్ ద పేరెంట్స్ ఇట్ సెల్ఫ్ అగైన్. ఎస్ మ్యామ్, ఎస్. అంటే ఒక మౌల్డ్ చేసుకునే పద్ధతి అనేది స్కూల్ స్టేజ్ నుంచి లేదంటే కాలేజ్ స్టేజ్ నుంచే చేసుకోవడం కరెక్ట్ అంటారా? డెఫినెట్గా మేడం.
అది స్కూల్ స్టేజ్లోను కాలేజ్ స్టేజ్లోను అది కరెక్షన్ జరగకపోతే హీ హ్యాస్ టు ఫేస్ ద ప్రాబ్లమ్ ఇన్ హిస్ కెరియర్ అండ్ ఎంటైర్ హిస్ లైఫ్ టైమ్ ఆల్సో. ఎస్ మ్యామ్. ఎందుకంటే ఇక్కడ రాని మార్పు అక్కడ రాదు మేడం. డెఫినెట్లీ మ్యామ్. ఎందుకంటే ఒక మెడిసిన్ అయినా మనం టూ మచ్గా తీసుకుంటే అది మన బాడీకి హానికరమే. ఎస్, ఇంకా అలానే యాటిట్యూడ్ కూడా టూ మచ్గా అంటే ఒక లైన్ దాటి వెళ్తే అది డెఫినెట్గా ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది అంటారు, అంతే కదా మ్యామ్? ఎస్, డెఫినెట్లీ మేడం. ఈ ప్రాబ్లమ్స్ కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, ఇది పిల్లలకి మామూలుగా ఉన్నప్పుడు ఒక ఫియర్ లాగాను ఇదిగా ఉంటుంది. కొంతమంది పిల్లల్లో అయితే ఓడిడి డిసార్డర్స్, ఏడిహెచ్డి డిసార్డర్స్ అంటారు మేడం. అవి అలాంటి డిజార్డర్స్ కనుక వచ్చిందంటే కనుక దే హ్యావ్ టు కన్సల్ట్ అ సైకోథెరపిస్ట్. రైట్ మ్యామ్. ద సైకోథెరపిస్ట్ అలాంగ్ విత్ దర్ పేరెంట్స్ సపోర్ట్తోనే దాని క్యూర్ కూడా చేయాల్సి ఉంటుంది మేడం. డెఫినెట్లీ మ్యామ్. అంటే పేరెంట్స్కి కీ రోల్ ఉంటుంది డెఫినెట్గా మ్యామ్. ఒక సైకాలజిస్ట్గా యాటిట్యూడ్ గురించి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? పేరెంట్స్ పిల్లల్ని ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లో దే షుడ్ బ్రింగ్ అప్ దర్ చిల్డ్రన్ మేడం. వాళ్ళకి ఎన్నో తెలియని అంశాల గురించి వివరించాల్సింది, వాళ్ళకి దాని గురించి అనలైజ్ చేయాల్సింది పేరెంట్స్ హ్యాస్ టు ప్లే కీ రోల్ ఫర్ దర్ చిల్డ్రన్ డెవలప్మెంట్. ఎందుకంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ని బ్రైట్గా చూడాలి అనుకుంటే దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఆ టైం స్పెండ్ చేసి వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సిన అంశాల గురించి కానీ, ఛాలెంజెస్ గురించి కానీ పిల్లలతో కొంత టైం స్పెండ్ చేసి ఇలాంటివి ఉంటాయి అని చెప్పగలగాలి, ధైర్యంగా వాళ్ళని పంపించగలగాలి. ఒక ఛాలెంజ్ని పిల్లోడి చేత ఫేస్ చేయించేది పేరెంటే భయపడుతుంటే ఇంకా పిల్లవాడు ఎలా ఫేస్ చేస్తాడు మేడం? రైట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. అలానే యాప్టిట్యూడ్ అనేది నిజంగా యాప్టిట్యూడ్ అనేది దాంట్లో ఇన్ని విధానాలు ఉన్నాయి, ఇన్ని వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. యాజ్ ఆఫ్ నౌ చూశారు కదా, ఇది ఇవాల్టి మనోనేత్రం. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం.